హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్ 999. ఈరోజు వాటర్ మెలన్ని పిల్లలకి ఎంతో ఇష్టమయ్యే ఐస్ క్రీమ్ షేప్లో వచ్చే పీసెస్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనం నార్మల్గా ఎప్పుడు రెగ్యులర్గా మనం కట్ చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్గా పిల్లలకు నచ్చే విధంగా చేసి ఇచ్చామనుకోండి, ఈ సమ్మర్లో చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాళ్ళకు పిల్లలకి ఏదైనా కావాలి అన్నప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసి వాళ్ళకి ఇస్తే హ్యాపీగా తింటారు. మనకి ఇప్పుడు ఎలాగో హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కిడ్స్కి, కాబట్టి మనం లంచ్ బాక్స్లో కూడా వాటర్ మెలన్ పీసెస్ కూడా మనం హ్యాపీగా పెట్టి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం వాటర్ మెలన్ని కట్ చేసుకోవాలి. కొంతమంది పిల్లలు వాటర్ మెలన్ తినమంటే అస్సలు తినరు. సో సమ్మర్ డిహైడ్రేట్ కాకుండా పిల్లలకి కోకోనట్ వాటర్ కానీ, నార్మల్గా వాటర్ మెలన్స్ కానీ, డిఫరెంట్ మిల్క్ షేక్స్ మనం రెగ్యులర్గా చేసి ఇస్తాం కదా. సో వాటర్ మెలన్తో కూడా మనకు మిల్క్ షేక్ కూడా చేసి ఇచ్చినా కూడా హ్యాపీగా తాగుతారు. అలా తాగని పిల్లల కోసం ఇలా కట్ చేసి ఇచ్చినా ఏదో ఒక రూపంలో అయితే పిల్లలకి అనేది మనం మస్ట్ ఇవ్వాలి. సో చూస్తున్నారు కదా, అంతే సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చాయి కదా పీసెస్. సో మా బాబుకి అయితే చాలా ఇష్టం, చాలా బాగా తింటారు. మనం వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే చాలా కూల్గా బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో అసలు ఈ సమ్మర్లో వాటర్ మెలన్ అస్సలు స్కిప్ చేయకండి. హ్యాపీగా ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ డేలో ఒక్కసారైనా వాటర్ మెలన్ జ్యూస్ తాగండి, చాలా హెల్దీ. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.